శ్రీకాళహస్తిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు సైతం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ సమాజంలోని అంటరాని తరాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు. యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం విలువ నేడు దిగజారిపోతున్నాయని, దీనికి నిదర్శనమే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నందు ప్రొఫెసర్ పై దాడి చేయడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పులి శ్రీకాంత్, జైభీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు డాక్టర్ బత్తయ్య నాయుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీకాళహస్తి ఇస్మాయిల్, మైనారిటీ శ్రీకాళహస్తి నియోజకవర్గం నాయకులు పాల్గొన్నారు. తిరుపతిలో జరిగిన ఒక ఘోరాతి ఘోరమే. ఎందుకంటే ఒక ప్రొఫెసర్ మీద దాడి చేయడం చాలా బాధాకరం. దీన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మనవాదులు చేసే ఈ యొక్క చిన్ననాటి తప్పుల్ని ఎవరు సరిదిద్దుకుంటా దాన్ని పెద్ద తప్పులుగా చూపిస్తూ ఈ రోజు దౌర్జన్యంగా వెళ్ళి ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి విషయాలు పునరావృతం అయితే రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏమైపోతాయి, రాజ్యాంగం ప్రతి ఒక్కరికి అందట్లేదని మా బాధ. ఇకనైనా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద గుర్తు చేస్తూ, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన పూర్వీకులు ఈ భారతదేశాన్ని ఎంత బాగా చక్కగా తీర్చిదిద్దారంటే దాన్ని ఈ యువత నాశనం చేస్తున్నది. కాబట్టి ఈ భారతదేశాన్ని మార్చే ఒక విధానం ఒక యువత చేతిలోనే ఉన్నది. కాబట్టి ఓ యువత గ్రహించండి, మన భారతదేశం ఎటువైపు వెళ్ళిపోతుంది. కుల మతాలకి మన కొంతమంది మతోన్మాదులు కుల మతాలు చిచ్చు పెట్టేసి అన్నాతములైన మనల్నంతా విడదీస్తున్నారు. కాబట్టి యువత గ్రహించి మన భారతదేశాన్ని ఐకమత్యం చేయాలనేసి అందరి కోరు. జై భీమ్.